మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ కూడా హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. ఫ్యాటీ లివర్ అనేది ఇన్ఫ్యాక్ట్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అండ్ యాన్యువల్ హెల్త్ చెక్ చేసుకునే ఆల్మోస్ట్ 80% పేషెంట్స్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందరికీ ఉండేదిలే అనే ఒక రకమైన కాంప్లసెన్సీ. సో అది నెగ్లెక్ట్ చేసే కండిషన్ కాదు. ఖచ్చితంగా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఇవాళ ఉంటే కొన్ని మంత్స్ తర్వాత ఇట్ కెన్ గో ఇంటూ ఆర్ ఇయర్ తర్వాత ఇట్ కెన్ గో ఇంటూ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫ్యూచర్లో స్టేటో హెపటైటిస్ అంటాము. అంటే ఈ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ వెళ్ళి దెన్ లివర్లో వాపు స్టార్ట్ అవ్వటం, దెన్ ఆ వాపు కనుక ఇయర్స్ తరబడి, డికెట్స్ తరబడి కనుక ఉంటే వీళ్ళలో క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ సిరోసిస్ కూడా వచ్చే రిస్క్ ఉంది. అంటే ఇవి ఇర్రివర్సిబుల్ కండిషన్. సాఫ్ట్గా స్పాంజీగా ఉండాల్సిన లివర్ కుచించుకుపోయి గట్టిగా అవటం మొదలెడితే బ్లడ్ సప్లై ఎలా అయితే లోపల నుంచి స్పాంజ్ లాగా వెళ్ళి డీటాక్సిఫై అయిన బ్లడ్ని మన బాడీ ఇన్ఫీరియర్ వెనక అంటే హార్ట్కి అందిస్తుందో పాత్వే రివర్స్ అవడం మొదలవుతుంది. దెన్ తద్వారా స్ప్లీన్ మామూలుగా ఉండాల్సిన సైజ్ కంటే 2 times, 3 times, 5 times పెరుగుతూ ఉంటుంది. దెన్ వెరిసెస్, ఈసోఫాగస్లో ఉండే కొలాప్స్డ్ చిన్న చిన్న వీన్స్ అన్నీ ఉబ్బి ఉండటం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫ్యాటీ లివర్ని ఇగ్నోర్ చేయకండి. ఫ్యాటీ లివర్ యూజువల్గా ఓవరాల్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినోటైప్ అంటూ ఉంటాం. అంటే ఓవరాల్గా సన్నగా ఉన్న నార్మల్ బాడీ మ్యాస్ ఇండెక్స్ ఉన్నా కూడా వీడిలో ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే దాంట్లో కొంచెం ఆల్కహాల్ రిలేటెడ్ అండ్ కొంచెం ఫ్యాట్ రిలేటెడ్ డ్యామేజ్ లివర్లో జరుగుతుంది. కాబట్టి లివర్లో వాపు స్టార్ట్ అయ్యి ఈ వాపు ఇర్రివర్సిబుల్గా అయినప్పుడు ఆఫ్కోర్స్ ఇట్ విల్ లీడ్ టు సిరోసిస్ ఆర్ క్రానిక్ లివర్ డిసీజ్. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో క్యాన్సర్ రిస్క్ కూడా, హెపటోసెల్యులర్ కార్సినోమా కూడా సిరోసిస్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. కాబట్టి ఫ్యాటీ లివర్ని నిర్లక్ష్యం చేయకండి, జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాటీ లివర్ రివర్స్ అయ్యే విధంగా ఏం చేయొచ్చు అంటే ఆఫ్కోర్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైటరీ అండ్ లైఫ్ స్టైల్ చాయిసెస్, అంటే ఎక్సర్సైజ్తో మనం టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ 25, 27, 28 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 22.9 కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. 18 to 22.9 మాత్రమే నార్మల్ బిఎంఐ ఇండియాలో. సో ఇలా బాడీ వెయిట్, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటే లివర్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఈ ఫ్యాట్ తగ్గినప్పుడు మనం లివర్లో ఉన్న వాపు కూడా తగ్గించుకుంటాం అండ్ లివర్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటే ఆల్కహాల్ రిలేటెడ్ డ్యామేజ్ కాకుండా జస్ట్ బై ఫ్యాట్ బాడీలో ఉన్న అంటే లివర్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ పోవడం వల్ల ఎస్జిపిటి, ఎస్జిఓటి అనేవి 2 మేజర్ ఎంజైమ్స్ లివర్లో నార్మల్గా 30-40 కంటే పెరగకూడదు ఈ ఎంజైమ్. కానీ ఎల్ఎఫ్టీ చేసినప్పుడు ఈ ఎంజైమ్స్ కనుక 60, 70, 120 అలా 3 times, 4 times పెరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళలో సిరోసిస్ ఆర్ క్రానిక్ లివర్ డిసీజ్కి దారిలో ఉన్నట్టు మనకి అర్థం. అండ్ కాబట్టి ఇంటెన్స్ ఫ్యాట్ లోవరింగ్ మెజర్స్ తీసుకోవాలి. అండ్ మెడిసిన్స్ అప్రూవ్డ్ ఫర్ ఫ్యాటీ లివర్ రివర్సల్ అవ్వచ్చు. దెన్ నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ కూడా కొన్ని మందులు అప్రూవ్ అయ్యాయి. రెస్పిటిరోమ్గా అవ్వచ్చు, దెన్ టిరిజోపటైడ్ కానీ, సెమాగ్లూటైడ్ కానీ, అఫ్కోర్స్ పైగ్లూటిజోన్ కొన్ని స్టడీస్లో ప్రామిస్ చూపించింది. దెన్ విటమిన్ ఈ అవ్వచ్చు, దెన్ సారోగ్లూటిజార్ కానీ, ఇలా కొన్ని మందులు ఉన్నాయి ఫ్యాటీ లివర్కి హెల్ప్ చేసేవి. కానీ నథింగ్ బీట్స్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకునే మెకానిజం. దట్ ఇంక్లూడ్స్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మీరు తినే ఫుడ్ అవ్వచ్చు, అంటే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ తగ్గించుకుంటూ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకునే విధంగా డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ కూడా కనుక మీరు చేస్తే ఖచ్చితంగా టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. తద్వారా ఫ్యాటీ లివర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అఫ్కోర్స్ ఆల్కహాల్ ఇంటేక్ విల్ యాడ్ ఆన్ టు ఏ నాష్. అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు రోజు ఆల్కహాల్ తీసుకోవడం అవ్వచ్చు, లేదంటే ఆల్టర్నేట్ డే అలా 2 or 3 times per week ఎక్కువ మోతాదులో కనుక ఆల్కహాల్ తీసుకుంటే, అంటే 80 grams, అంటే ఆల్కహాల్ ఇంటేక్ని మనం గ్రామ్స్ పర్ డే కింద లెక్కిస్తాం కాబట్టి 80 grams or more కనుక ఆల్కహాల్ ఇంటేక్ ఉంటే వీళ్ళలో ఖచ్చితంగా ఒకవైపు నాన్ ఆల్కహాలిక్ అంటే ఫ్యాట్ రిలేటెడ్ లివర్ డ్యామేజ్, ఇంకోవైపు ఆల్కహాల్ రిలేటెడ్ డ్యామేజ్తో ఎప్పుడో 20 years తర్వాత వచ్చే లివర్ డిసీజ్ కూడా యాక్సిలరేటర్గా 10 yearsలోనే ఆర్ 7-8 yearsలోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ ఇంటేక్ షుడ్ బి యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ ఆర్ కంప్లీట్లీ స్టాప్ చేయగలిగితే అది చాలా హెల్ప్ అవుతుంది ఫ్యాటీ లివర్కి. అండ్ ఈ లివర్లో ఉన్న వాపుని అశ్రద్ధ చేయకండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో కొన్ని మందులు కూడా అవుట్డేటెడ్ టెట్రాసైక్లిన్స్ అవ్వచ్చు, హైడోస్ పారాసిటమాల్ లాంటి హార్మ్లెస్ అనుకుంటాం మనం పారాసిటమాల్. కానీ కొంతమందిలో ఈ నాష్ ఇవన్నీ ఉన్న వాళ్ళలో సపోజ్ హెపటైటిస్ ఫ్రమ్ వైరస్, అది హెపటైటిస్ ఏ అవ్వచ్చు, బి కానీ, సి కానీ, ఇలా హెపటైటిస్ ఉన్న వాళ్ళలో హెపటైటిస్ ఈ కూడా, వీళ్ళలో కనుక 2 grams or more పారాసిటమాల్ లాంటివి తీసుకున్నా కూడా
ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఓవరాల్గా కమింగ్ బ్యాక్ టు ఫ్యాటీ లివర్ని అశ్రద్ధ చేయకండి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఇవాళ టుడేస్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఇస్ టుమారోస్ గ్రేడ్ 2 అండ్ దట్ కెన్ లీడ్ టు ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు నార్మల్ ఫ్యాట్ ఆర్ ఫ్యాటీ లివర్ లేదు అని అల్ట్రాసౌండ్లో ఎవిడెన్స్ వచ్చే వరకు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, ప్రాబ్లీ ఫర్ ఎవర్. ఇలా చేయడం ద్వారా లివర్ ఫ్యాట్ తగ్గించుకొని లివర్ సరిగ్గా పనిచేసే విధంగా మనం హెల్ప్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డ్యామేజ్ని కూడా మనం కర్బ్ చేయాలి, కంప్లీట్గా ఆపాలి.